ఈ గుత్తికోట విశేషాలు దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి మనం ఇప్పుడిప్పుడే దీన్ని చూస్తున్నామంటే నేనైతే దాదాపు ఇది 4వసారి మరి మేము ఇంటాక్ తరఫున వచ్చాము. మరి అదేవిధంగా గుత్తికోట పరిరక్షణ సంస్థ నుంచి రాజశేఖర రెడ్డి గారు, మరి అదే పురవస్తు శాఖ నుంచి మేడం గారు, మరి అదేవిధంగా రోటరీ స్కూల్ నుంచి మేడం గారు, పిల్లలు అందరూ వచ్చారు. నేను చెప్పేది ఒకటే మేడం, దయచేసి పిల్లలకి ఇది బాగా తెలపండి, మన సంస్కృతి గురించి తెలపండి. కనీసం మీరు పిల్లలకు ఒక్కసారైనా సంవత్సరానికి ఒకసారి పిల్లలకి పైకి తీసుకురావాలని చెప్పేసి మేము మరీ కోరుతున్నాం. ఎందుకంటే మన సంస్కృతి గురించి తెలిసేలా, మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత పిల్లల మీదనే ఉంది. ఎందుకంటే రాబో భావి భారత పౌరులు వీరే, కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంది. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం ఒకసారి పిల్లల్ని ఖచ్చితంగా గుత్తికొండకి తోలుకొని రావాలని చెప్పి మరీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తు వీళ్ళదే మేడం, లాయర్లు వీళ్ళే, ఇంజనీర్లు వీళ్ళే, రాజకీయ నాయకులు వీళ్ళే, ప్రతి ఒక్కరు వీళ్ళే. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇది చూపించేసి మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకి పిల్లల్ని ఉత్తేజపరచాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం మీరేమైనా మాట్లాడతారు మేడం?